ఇప్పుడు మన దేశీయులే కాదు, ఈవెన్ పాశ్చాత్యులు సైతం గీతా పారాయణం చేశారు కదా. అలా గీతని వ్యాఖ్యానం చేసిన విదేశీయుల్లో మీకు బాగా నచ్చిన వ్యాఖ్యానం ఏంటి? ఎడ్విన్ ఆర్నాల్డ్ అనే అంటే అసలు ఒకళ్ళని కాదు, ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు మీకు లిస్ట్ చెప్తాను. ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వార్న్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, వీళ్ళందరూ గీతని గమనించి గీతలో ఉన్న పొటెన్షియాలిటీని గమనించి దాని ప్రపంచానికి ఇది చాలా గొప్ప, ఇది మానవ జీవన గీత, సర్వమానవ జీవన గీత, ఇది ఖచ్చితంగా ఎసెన్షియల్ సబ్జెక్ట్ ఫర్ లైఫ్ మేనేజ్మెంట్. నేను చాలామందికి చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. అమెరికాలో న్యూజెర్సీలో శాటన్ హాల్ యూనివర్సిటీలో MBA చదివే స్టూడెంట్లకి భగవద్గీత అనే కోర్సు మ్యాండేటరీ. డూ యూ నో దట్? మన భారతదేశంలోనే లేదు, ఇప్పుడిప్పుడే మొదలెడుతున్నారు. ఎక్కడో ఒక స్కూల్ పాఠాల్లో ఏదో బట్టి పట్టేసి ఆ శ్లోకం నేర్చుకుని పరీక్షలు రాసేసి మర్చిపోయి చిచి అలా కదా. అది రెగ్యులర్ సబ్జెక్ట్ లాగా ఉండాలి, తాత్పర్యంతో సహా చెప్పాలి. మనకి టైం వచ్చినప్పుడు మనం చదివిన శ్లోకం బయటకు వచ్చి మీతో మాట్లాడి మిమ్మల్ని సన్మార్గం వైపుకి నడిపిస్తుంది. ఆ రోజుల్లో మా నాన్న ఆ మాట చెప్పుండకపోతే ఇవాళ నేను ఇంతటో వాడే ఉండేవాడిని కాదు, లేదా మా టీచర్ ఆ రోజు అలా దండించి ఉండకపోతే నేను ఈ మార్గంలో వెళ్ళేవాడిని కాదు అని మనం అనుకుంటామే, గుర్తు చేసుకుంటుంటామే. అలాంటిదన్నమాట. అలా భగవద్గీత ప్రతి తల్లి బిడ్డలకి నేర్పించి తీరవలసింది. అట్లా ఆ యూనివర్సిటీలో నేర్పించే భగవద్గీత కోర్సు పేరు ఏమని పెట్టారో తెలుసా సుబ్బారావు గారు? ఏ జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ పేరుతో అమెరికాలో బోధించబడుతుంది. మరి మన దేశానికి ఏమొచ్చింది వీళ్ళకి? ఏమిటి సెక్యులర్ అనే పదం? సెక్యులర్ అనే పదం అంటే ఇది ఖచ్చితంగా ఈ ఛానల్ నుంచి వెళ్లాల్సిందే. నిన్ను నువ్వు నాశనం చేసుకుని ఇతరులను నెత్తి మీద ఎక్కించుకుని డ్యాన్సులు చేయించుకోవడం కాదు సెక్యులర్ అంటే. నువ్వు అందరినీ సమానంగా చూడు అంటే, ఇక్కడ సమానంగా చూడబడేవాడు, సమానంగా చూసేవాడు ఇద్దరు వేరువేరుగానే ఉన్నారు, కానీ అందరినీ కలుపుకున్నావు దగ్గరికి. ఈ కలుపుకునేవాడు నీ కౌగిట్లోకి వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తిస్తున్నాడో కూడా ఒక్కసారి వాడిని అబ్జర్వ్ చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, అలా అబ్జర్వ్ చేస్తే ఎవరినైతే అసలు వీళ్ళ ఐడియాలజీ మంచిది కాదు, మన దేశం ఐడియాలజీని, మన దేశం ధర్మాన్ని, మన దేశం సంస్కృతిని వీళ్ళు నాశనం చేస్తున్నారని మనం అనుకున్న వాళ్ళని పర్లేదులే మన మానవత్వం అని ఇంతకు ముందు వాళ్ళ స్వార్థంతో చేసిన రాజకీయాల కారణంగా, స్వాతంత్ర సమరంలో ఆ సమయంలో ఉన్న వాళ్ళ రాజకీయాల కారణంగా మన దేశం సెక్యులర్ పేరుతో ఇవాళ చాలా దారుణమైన స్థితిలో ఉంది. మన ఐడియాలజీని అందరినీ కలుపుకోవటం, కానీ అది చివరికి ఎక్కడ తీసుకెళ్ళిపోయారంటే లవ్ జిహాద్ పేరుతోనేమో హిందువుల పిల్లల్ని నాశనం చేసే వాళ్ళకి అప్పచెప్పేయటం, ఏడవటం, వీళ్ళు ఇంట్లో కూర్చుని. కన్వర్షన్ పేరుతో ఇంకొకరిని వాళ్ళని నెత్తనెక్కించుకుని వాళ్ళు ప్రతి వారం ఒక టార్గెట్ పెట్టుకోవటం. మీరు కౌగిల్లోకి తీసుకునే వాళ్ళు ఎవరి నాశనాన్ని కోరుకుంటున్నారు? ఇది జాగ్రత్తగా ఆలోచించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోవద్దు, మీ తల్లిని మీరు కాపాడుకోవద్దు. ధర్మం అంటే, మతం అంటే ఇన్విజిబుల్ తల్లి, ఇన్విజిబుల్. మన పక్కనుండే తల్లి, మనకు కనపడే తల్లి. మన ఇంట్లో మనం ఎవరికి పుట్టామో, మనకి ఎవరైతే జన్మనిచ్చారో ఆ తల్లి మనకి కనిపించే తల్లి, పెంచిన తల్లి. అది కనిపించని తల్లి. మతం అనేది కనిపించని తల్లి, అది తల్లి. భారత్ మాతాకి జై. భారత్ మాత కనిపిస్తుందా? అసలు భారత్ మాత ఏంటి? వాట్ నాన్ సెన్స్ అంటాడు ఒకడు. ఇవన్నీ సెన్స్లెస్ అంటున్నాం. మనం ఎక్కడ కూర్చున్నామో దాన్ని దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అంటోంది వేదం కదా. ఈ ధర్మాలు ఎలా బోధిస్తున్నాయి అంటే, దేహో దేవాలయ ప్రోక్త అంటే చెప్పబడింది. ఏమని చెప్పబడింది? దేహమే దేవాలయం. అంటే మనం కూర్చునే దేవాలయంలాగా లేదు కదా, మనం మనుషులమే కదా. ఇది కాదు లాజిక్. దీన్ని దేవాలయంలాగా భావించు. దేవాలయాన్ని ఎంత పవిత్రంగా చూస్తావో అలా భావించు అనేది అంతరార్థం. భారత్ మాత కూడా అంతరార్థం. ఈ భారతదేశాన్ని ఒక మాతలాగా గౌరవిస్తున్నాం. ఈ భూమి మీద జన్మనిచ్చింది కాబట్టి, అంటే జన్మని పొందాం కాబట్టి, ఆ జన్మను పొందే భాగ్యం కలగజేసిన దాన్ని తల్లి అన్నాం. ఇది కథా సంస్కారం అంటే. ఈ డెప్త్ ఆఫ్ కాన్వర్సేషన్ వెళ్తే కానీ వాడికి ఆ బుర్రలకు అర్థం కదా. ఇలాంటి వాడు పాలకులైతే అది ఆలోచించండి.